అనిల్గాడు బిట్టాడు ఎటు ఒక్కడరా ఏంద్రా అనిల్గా ఉంటారు ఊకున్నావు? అరే లేరా ఇప్పుడే మనసులు అనుకున్నారా ఇప్పుడు అత్తలని నువ్వు అంతలో నువ్వు వచ్చినవరా. అరే బిట్టు ఈ పొలం కొత్తగా వచ్చింది ఆరా? కొత్తగా వచ్చిందిరా, పనులన్నీ తిన్నట్టే. ఏంద్ర అనిలు బిట్టు ఇద్దరు ఒక కాకపోతే మాట్లాడుకుంటారు. ఏం పనిరా? ఏం లేదు. అయితే చందిగా సర్పంచ్ రిజర్వేషన్ ఎవరికి వచ్చిందిరా? మన బీసీలకు వచ్చింది కాదురా, జనరల్ కి వచ్చింది. అరే ఎప్పుడు వచ్చిందిరా? మాకు తెలియదు కాదురా. తెలియదా? మీకెట్లా తెలుస్తుందిరా? ఎప్పుడు ఫోన్లలో కాదురా. చిన్న తమ్మన్న సీన్సారు డీలరు కొంతమంది కలిసి గ్రంథాలయం పెట్టారు కదా, ఆడికి పోయి పేపర్ చదివితే ఏమైతుంది? అవునారా? రేపంచులు చదువుపోరి. అరే బిట్టు చాలా మంది జనరల్ వస్తాయని ఆశపడ్డారు కాదురా? అవునరా, నిజమేరా. అయితే గాని ఎంపీటీ సోల్కి వచ్చిందిరా? ఎంపీటీ సారా జనరల్ మహిళలకు వచ్చింది కాదురా? అవునారా? అవును. అరే ఫోన్ అన్న ఇప్పుడే వచ్చినవరా? మీరు ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఫుల్ బాటిల్ ఉంటే అరే అనిల్ ఊళ్ళల్లో ఓట్లు వస్తే పండగరా. తాయినోడు తాయినంత, తిన్నోడు తిన్నంత, పైసలు తీసుకున్నాడు పైసలు తీసుకున్నంత. ఈ రోజులలో అవురా అఖిల్, మన ఓటుని నోట్లకు అమ్ముకోవద్దురా. మన ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కురా. మన ఓటు మంచి నాయకునికి వేసి ఎన్నుకోవాలిరా. మన ఊరిని అభివృద్ధి చేసేటోని ఎన్నుకోవాలిరా. ఈ రోజులలో గవర్నర్ అడుగుతారా? ఎవరు పైసలు ఇస్తారు కేసురా? ఎవరు పైసలు ఇస్తారు? ఇక మీరు మారర్రా. వాడిచ్చే 1000కో 2000కో ఆశపడి ఓటెత్తే వానికి మనం 5 ఏళ్ళు బానిస కావాలరా. రేపు తెల్లారి మనకి ఏమైనా పని పడితే ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగుతారా? గవర్నర్ మాకు తెలియదురా. అప్పుడు వాడికి ఎవరికి వెళ్తాడో ఎవరు ఓడిపోతాడో. గంతేరా, పైసలు ఓడిస్తానికి. అవురా వారి, నేను ఎంత చెప్పినా ఇంట్లేరు కదరా. ఈ ఓట్లు అయితే కానీ గెలిచినాక వెళ్తారా మన నాయకుల సంగతి. మన ఓటు అనేది తెల్ల గాయం కాదు, 100 రూపాయల నోటు కాదురా. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలరా మనం. అరే సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసిన కాటన్ బిల్ ఆఫర్ చేసి రన్నింగ్ నెల మొత్తం మనకు ఫుల్ దావరు. అవురా బిట్టు, వాడకు కరెంట్ బుక్ వెళ్తలేవురా. సర్పంచ్ వచ్చి గిన్నెలు కదరా, ఇట్లా ఉంటారా? అవునరా, మా వాడకు మొత్తం ముక్కలోని 2 గబ్బు వదలొస్తానేరా. ఒక్కొక్కటి అన్నమే తింటలేరా. మా వాడకు వార్డు మెంబర్ ఉన్నాడు, సర్పంచ్ ఉన్నాడు, కార్యదర్శితో ఎప్పుడైనా వచ్చిండా ఊర్లకు? ఏమైనా జరిగిందని చూస్తానారా? ఈ రోడ్లు ఎట్లా పాడబట్టేరా? అవునరా, మా వాడకుర్రా మంచి నీళ్ళు వేస్తలేవు. చక్క స్నానం చేయడానికి నీళ్ళే లేవు, మోహం కడుకోవడానికి నీళ్ళే లేవు. ఏం చెప్తారా ఈ సర్పంచ్ వార్డు మెంబర్? అవునే తాత, ఏమంటావు? మా గుడికాడ రేవి చెట్లన్నీ వచ్చి పానాలు విని ఉంటాయి. మా ఆడ ఉప సర్పంచి కార్యదర్శి వచ్చి వచ్చినప్పుడే చూసుడు, మళ్ళీ మరే చూసుడు లేదు. అరే ఇవన్నీ కాదురా, పోయి సర్పంచ్ అర్థం మనం. నమస్తే. నమస్తే. ఏం సంగతిరా? ఏం లేదయ్యా. అవురా అనిలు బిట్టు అందరూ ఒక దిక్కు కట్టకట్టుకొని వచ్చారు. ఏం పనిరా గిన్ని రోజులకు వచ్చారు సర్పంచ్ ఓట్లు అయినాక? ఏం సంగతిరా? అయ్యా ఒక విషయం అడుగుదామని వచ్చినా. ఏందిరా బిట్టు, ఏం ముచ్చటరా? సిగ్గుపడతారు ఎందుకురా? వచ్చిన పని చెప్పురి. సిగ్గేం లేదు కానీ మీరేమన్నా అనుకుంటారని వచ్చిన. అవురా చందు, సిగ్గెందుకు కొడతారా? వచ్చిన ముచ్చట అడుగురి. ఏం పనికి వచ్చిరో? సల్లకచ్చి ముద్దు తత్తారా? అడుగురి. ఏం ముచ్చట అడుగు, బిట్టుగా అడుగురు. ఏందిరా మీ ముచ్చట? అరే ఎంతసేపు నిలబడతారా ఈ ఇంటి ముందట? ఉడకపోతాని అంత ఎండలో ఉన్నట్టు ఇంట్లో మాట్లాడుకుని పారా ముచ్చట. అరే అనిలు, చందు, బిట్టు అందరు కలిసి కట్టగడుకుని
మరి ఏం పని చెప్పరావురా? సిగ్గుపడతారు ఎందుకురా? సల్లగచ్చి ముందు కాసినట్టు ఎందుకురా? వచ్చిన పని ఎందుకు అడుగురు? ఏం పని కాచి చెప్పు అనిలు. వాడకు కరెంట్ బుక్ వదిలేవయ్యా. అంతవరకు గిట్ట ఉన్నాయి, ఇప్పుడు గిట్ట ఉన్నాయి. బిట్టు, మరి నీ పని ఏందిరా? నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. అయ్యా మా వాడకు మురకాలూరని రెండిపోయి గబ్బు వాసన వస్తుంది అయ్యా. కూరలు అన్నం సోని తింటలేరయ్యా. అరే చందు, మరి నీ పని ఏందా? నీకేమో నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పురా, నీ పని ఏందో చెప్పు. సర్పంచ్ సాబు మా దిక్కు వాళ్ళకు నీళ్ళత్తలు కడుక్కోవడానికి తాను చేయడానికి ఇబ్బంది అవుతుంది. అయ్యా ఇంకో విషయం, ఇది మా సమస్య, ఊరు మొత్తం సమస్య. రోడ్లు బాగాలేవు. ఎవరన్నా ఎమర్జెన్సీకి వాళ్ళన్నా సాబోతులు ఉంటే ఆ కొంచెం అంబులెన్స్ ఫోన్ చేసిన సో వచ్చే పరిస్థితి లేదు. ఆ రోడ్లు ఘోరంగా ఉన్నాయి. బస్సు అత్తలేదు సర్పంచ్ సార్. వాళ్ళని కాలేజ్ పోరాలు ఓడానికి చూద్దాం, చదువుకోవడానికి సో ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సర్పంచ్ సార్. అనిలు, చందు, అరే బిట్టు, మీరు మీ సమస్యల గురించి అన్ని వచ్చారు కదా, మంచిగా ఉంది మీ సమస్యలన్నీ. మరి ఈ సమస్యలన్నీ తీర్చాలంటే ఒక ముచ్చట చెప్తా, మీరు ఏమనుకోతురా? అడుగురే. అరే అనిలు, బిట్టు, చందు, మీ సమస్యలు నాకు చెప్పారు, మంచిగా ఉన్నది. మరి బిడ్డ ఇవన్నీ జరగాలంటే మరి నాకు ఒక 2 లక్షలు ఇవ్వాలి. మీరు మనిషికి 2 లక్షలు ఇవ్వాలి. ఇట్లా ఇస్తేనే మీ పనులను అయితే. ఏంటి సర్పంచ్ సార్, ఈ పనులు చేయాలంటే ప్రభుత్వం ఉంది కదా సర్పంచ్ సార్. మేము 2 లక్షలు మేము ఎందుకు ఇస్తాం కదా బిట్టు? ప్రభుత్వం ఉన్నది కదా. మరి ఆ ప్రభుత్వానికి నేను చెప్తేనే కదా ఈ పనులు అన్నది. ఈ పనులన్నీ కావాలంటే మీరు మనిషికి 2 లక్షలు ఇస్తేనే పనులు అవుతాయరా? మరి ఏమంటారా మీరు? మీ పైసలు ఇచ్చినాక మీరెందుకే సర్పంచ్? ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది? చెప్పాలా చంద్ర? అరే అని మంచిగుందా మేము ముచ్చట? మీకు ఓట్లు వేసుకోవాలనుకో నా పైసలు కావాలి. మీ పనులు పుణ్యం చేయాలి. చెప్పాల్సిరా ఏం చెప్తారురా? మంచిగుందా మేము ముచ్చట? అవురా అనిలు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత తీసుకున్నారా మీరు? అయ్యా 2000 తీసుకున్నా అయ్యా. మరి బిట్టు, ఓట్లప్పుడు నువ్వు మీ ఇంటికి వచ్చిన అప్పుడు ఎంత తీసుకున్నారా ఓట్లకు? అయ్యా మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయని 3000 తీసుకున్నాయా. నువ్వు 3000 తీసుకున్నావు. అరే చంద్ర, నువ్వు ఎంత తీసుకున్నావురా? అరే కింది చూస్తాయారా? నాకు చూపురా, నన్ను చూసి మనం మాట్లాడు. ఎంత తీసుకున్నావురా నువ్వు? 4000 తీసుకున్నాయో మా ఇంట్లో 4 కదా. 4000 తీసుకున్నావు నువ్వు 3000 తీసుకున్నావు. అన్ని నాడు 2000 తీసుకున్నాడు కదా. నేను పుణ్యానికో మీకు పనులు వేయాలి, మీరు పైసలు తీసుకుని ఓట్లు వేయాలి. మాకు ఇట్లే ఉంటుందా? చెప్పాల్సిరా వరుస బాగుందిరా. మీరేమో మాకు పైసలు తీసుకొని ఓట్లు వేయాలి, మేమేమో పుణ్యానికి పనులు చేయాలి. నేను అప్పుడు అన్నగా నిలబడరా? ఇప్పుడు పైసలు కావాలన్నా, మీకు అభివృద్ధి కావాలన్నా, ఊరు అభివృద్ధి కావాలంటే నువ్వేమన్నావు? మాకు పైసలే కావాలన్నావు. ఏమన్నావురా? పైసలు కావాలన్నావా? నువ్వే కూర్చున్నట్టు కూర్చున్నట్టు ఒక్కడు కాడు. మన ఎవడాడు దాని పేరేముండే, మన మంది వాడు ఒక్కడాడు. పైసలు లేకుండా మేము నిజాయితీ చెప్తానని ఒకటి. మీరేమో పైసలు తీసుకుని ఓట్లు వేయాలి, మేము పుణ్యాన్ని చేయాలి. ఏమో ఒకటి మార్చారు మళ్ళా నా ఇంటికి పనులు చేయాలని అనడానికి. సిగ్గు లేదా? కొంచెం సిగ్గు అనిపిస్తుందా? సర్పంచ్ సాబు, అప్పుడు మీ ఇండ్ల చుట్టూ మేము రాలే, మా ఇండ్ల చుట్టూ మీరు వచ్చిర్రు. ఓటేయమని మీరు ఇచ్చిండ్రు. మీ తప్ప మా తప్ప? మీరే ఇట్లా అంటే ఎట్లా అయ్యా? మీరే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించండి అయ్యా. మన గ్రామాన్ని అభివృద్ధి చేయండి అయ్యా. అవునా బిట్టు, నేను సర్పంచ్ గెలవడానికి అరులో కష్టపడినా ఒక్కొక్క ఓటుకు 1000, 2000, 3000 ఇచ్చుకుంటా, తినిపించుకుంటా, తాగిపించుకుంటా 20 లక్షలు ఓడింది. ఉన్న ఎకరం పొలం కూడా అమ్మడానికి వచ్చే. ఇట్లా ఉంటుందా? ఎవడన్నా పేదోడు రాజకీయాలు రానంటే భయపడతాడు కదా. గిసులో పైసలు తీసుకుని ఓటేసారు కదా. మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఊరు కోసం పాటుపాడని, గ్రామం కోసం, ప్రజల కోసం పాటుపాడను, ప్రజా శ్రేయస్కోవడం ఎన్నుకోవాలా. ఇకనే మారురా, ముందన్నా మంచి బుద్ధి చేసుకొని మంచి నాయకుని ఎన్నుకోరా. సర్పంచ్ సార్ మాకు మంచి బుద్ధి చెప్పిరయ్యా, మంచిగా కళ్ళు తెప్పించారు అయ్యా. అయ్యా ఇది మాకు కావాల్సిందే అయ్యా. మేము తవ్వుకున్న గోయిలో మేమే పడటం మంచిగా అయింది అయ్యా. మాకు మరి తగిన గుణపాఠం చెప్పారయ్యా. ఇక ముందు మేము పైసలు తీసుకొని ఓట్లేమయ్యా. ఎవరా అనిల్గా, బిడ్డుగా, చందుగా, నేను అప్పుడే చెప్పిన పైసలు తీసుకోకుండా ఓటేయురా అని. ఇకనైనా మారురా, పైసలు తీసుకోకుండా ఓటేయురా. అవురా, మీరు అప్పుడు పైసలు తీసుకోకుండా ఓటేస్తే ఇప్పుడు సర్పంచ్ గారు నేను నిలదీసి అడుగుతున్నారా? చెప్తున్నారా అప్పుడు మీరు? అవురా మని, వీళ్ళకి ఇట్లా బుద్ధి చెప్పురా, మంచిగా చెప్పు. వీళ్ళకి వింటారా? వీళ్ళు వినరురా.
వీళ్ళకు పైసలు ఎవరు ఎక్కితే అలాగే ఓట్లు వేస్తారు. ఊరికి ఎక్కడికి వచ్చినోడా వీడు జనాలకు పని చేసినోడా గ్రామాన్ని అభివృద్ధి చేసినోడని ఏమి చూడరా. తెల్లారితే ఓటేయంగా రాత్రి ఎవరు పైసలు ఎక్కిస్తాడో వానికే ఎత్తారా ఓట్లు ఈ జనాలు, వాళ్ళనే గెలిపిస్తారా. మంచిగా చెప్పాలకు, నువ్వు చదువుకున్నావు కదా కొంచెం చెప్పాలకు. అందుకే ఓ ప్రజలారా నా మాట వినండి, ఓట్లని నోట్లకు అమ్ముకోకండి, బీరు బిర్యానీకి సీరియస్ ఆరాలకు లొంగిపోయి ఓటేయకండి. ఒక మంచి చదువుకున్న వ్యక్తిని, గ్రామ అభివృద్ధి చేసే వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మారండి, ఇకనైనా మారండి, ఒక మార్పుని కోరండి. అందుకే మంచి పనులు చేసేవాడిని మరవకుర్రి, ముంచే పనులు చేసేవాడిని వదలకుర్రి. సర్పంచ్ ఇప్పుడు మేము పిల్లలు జల్లడం విడిచిపెట్టుకుంటూ వచ్చి మీరు జయగొట్టుకుంటూ వచ్చినా కానీ మీ ఎమ్మడి వచ్చి నీవు ఓటేసిను. ఇప్పుడు మా మంచిగా బుద్ధి చెప్తాను భయ్యా. మాకు మంచి గుణపాఠం నేర్పండి సర్పంచ్ సార్. ఇంకోసారి వచ్చినప్పుడు మేము అప్పుడు ఇటుముఖం రావద్దు ఇంకోసారి. మా గోనెల గలం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టురి.